హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి మొన్నటి వీడియోలో చెప్పాను కదండి, తిరుపతి గుడికి వెళ్ళామని చెప్పేసి. తొలి తిరుపతి శృంగార వల్లభ స్వామి వారి టెంపుల్కి అయితే సోమవారం రోజు నాగేశ్వరి నేను కలిసి వెళ్ళడం జరిగింది. ముందుగా ఆ రోజు సోమవారం కాబట్టి మనకి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కన్నా ముందే 4 అడుగుల ముందే ఇలా శివాలయం ఉంటుందండి. ముందు శివాలయాన్ని అయితే దర్శించుకున్నాం అనమాట. ఆ శివాలయం ప్రహరీ గోడ చుట్టూ ఇలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయి. అవన్నీ మీరందరూ చూస్తారని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగింది. వీడియో తీసుకుంటున్నానమాట. ఇవన్నీ వీడియో తీసేసుకుని నమస్కరించుకుని లోపలికైతే ఎంటర్ అయిపోయాం. నాగేశ్వరి, నేను, మా వారుని. లోపలికి వెళ్తే ఆ రోజు సోమవారం కాబట్టి ఖాళీ ఉండదు శివాలయం అనుకున్నాను, కానీ ఖాళీగానే ఉన్నదిలేండి. మేము వెళ్ళే టైంకి అయితే ఖాళీగానే ఉంది. వెంటనే దర్శనం చేసుకుని కాసేపు కూర్చున్నాం అనమాట. కూర్చుని కాసేపు నేను వీడియోలు తీసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామివారి టెంపుల్, అదే శృంగార వల్లభ స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదైతే శివాలయం అనమాట అండి. శివాలయంలో ఏమేమి చేసామన్నది చూసేయండి. తర్వాత మీకు వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ని అయితే చూపిస్తాను. దర్శనం అయితే అయిపోయిందండి. కాకపోతే శివయ్యను వీడియో తీయలేదు, ఎందుకంటే గబుక్కుని కొప్పడిపోతారండి పంతులు గారు, ఎందుకు అక్కడికి వెళ్ళి మాట అనిపించుకోవడం అని చెప్పేసి శివయ్యని అయితే తీయలేదు. మాకు మాత్రం తీసుకున్నాం అనమాట. ఇంకా నందీశ్వర్లు బయట ఉంటారు కాబట్టి ఆయన్ని చూపించడం జరిగింది. ఇదిగోండి శివాలయం, నాగేశ్వరి అన్నీ పరిశీలనగా చూస్తుంది. అదే అండి. అందరూ దర్శనాలు అయితే చేసుకుంటున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో కానీ తీసుకెళ్ళరు గుడికి తీసుకెళ్ళమంటే మా వారు పెద్ద బిజీ బిజినెస్ మ్యాన్ లాగా. ఆ రోజు కూడా చాలా తొందర పెట్టేశారండి. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలి, పొలానికి వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి. ఏంటండి మగవాళ్ళకి అర్జెంట్ పనులు, పొలానికి గుడికి వెళ్ళినప్పుడే వచ్చేస్తాయేంటి? ఉత్తప్పుడల్లా ఖాళీగా ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు రా 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 అని తొందర పెట్టేస్తూ ఉంటారు. నాకు అక్కడ చాలా చికాకుగా అనిపిస్తుంది అనమాట. మీ ఇళ్ళల్లో మగవాళ్ళు కూడా అలాగే చేస్తారా? టెంపుల్కి వెళ్ళినప్పుడు అందులోనూ శివాలయానికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు రావాలనే అనిపించదు నాకైతే. కానీ రా రా అని తొందర పెట్టేస్తూ ఉంటారు. అందరూ ఇళ్లల్లో మగవాళ్ళు అలాగే చేస్తారా? మరి మా వారే అలా చేస్తారా? మీరైతే కామెంట్ చేయండి. అక్కడ ఈ బుడ్డోడిని చూసి నాకు చాలా సరదాగా అనిపించి వీడియో అయితే తీశాను. ఎవరు బాబు తెలీదు, కానీ వీడియో తీశాను అనమాట. వీళ్ళైతే మాకు తెలిసిన వాళ్ళే. వమ్మింగి అమ్మాయిది వమ్మింగ్ అండి, అతనిది అయితే విరవాడనమాట. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇద్దరు అబ్బాయిలతో కలిసి వాళ్ళు కూడా టెంపుల్కి వచ్చారనమాట. అక్కడ చూసి నేను వాళ్ళకి కూడా వీడియో చూశాను. తను నన్ను పిన్ని అని పిలుస్తుంది. తన పేరు లక్ష్మి అనమాట. మా వమ్మింగిలో మా అమ్మగారు ఇంటి పక్కనే వాళ్ళు మేము కలిసి ఆడుకునేవాళ్ళం. అది వెంటనే పిన్ని నేను మొన్న వీడియోస్ చూశాను నీ వీడియోస్ అని చెప్పింది. సరే వాళ్ళని కూడా వీడియో తీశాను అనమాట. వాళ్ళు నా వీడియో చూసినప్పుడు వాళ్ళని నా వీడియోలో చూసి హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా దర్శనం అయిపోయిన తర్వాత నందీశ్వరుడి నుంచి శివయ్యని చూసి ప్రార్థించుకుంటున్నారనమాట. తర్వాత నా దగ్గరికి అయితే వచ్చేసింది అది. కాసేపు తనతో మాట్లాడేసి యోగక్షేమాలన్నీ అడిగేసిన తర్వాత అక్కడ విభూది ఉంటే విభూదిని ఇలాగా దిద్దుకున్నాము నాగేశ్వరి నేను. చూడండి ఎలా పెట్టేసుకుందా నాగేశ్వరి. బొట్లు పెట్టుకోవడంలో నెంబర్ 1 అండి. ఇంకా మొహం అంతా నుదుటంతా బొట్లు పెట్టేసుకుంటుంది. తను పెట్టుకున్న తర్వాత నేను పెట్టుకుంటున్నాను అనమాట. విభూది, కుంకుమ అక్కడ పళ్ళెంలో పెట్టి ఉంచారు. రెండింటిని ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత నాగు విభూది మాత్రమే పెట్టుకుంది, కుంకుమ పెట్టుకోలేదనేసి తనకి కుంకుమ పెడుతున్నాను. తర్వాత అలా శివాలయంలో ప్రదక్షిణలు వేసుకొని కాసేపు కూర్చొని వీడియోస్ తీసుకొని అలా ఎంజాయ్ చేసాం అనమాట. అయితే ఇక్కడేం జరిగిందంటేనండి, వెళ్ళగానే ఈయన తొందర పెట్టేస్తామంటే ముందు తిరుపతి గుడిలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసేసుకున్నాము. తర్వాత శివాలయంలో కూడా దర్శనం చేసేసుకున్నాము. మీరు వెళ్ళండి నాయన, మేము వెనకాల వస్తామని చెప్పేసి ఆయన్ని పంపించేశానమాట. తర్వాత మేమిద్దరం ఆటోలో వచ్చాం. అందుచేత ఇంతసేపు స్పెండ్ చేయడానికి అయ్యింది, లేదంటే వెంటనే తీసుకొచ్చేద్దరు. శివాలయంలో ఇలాగా ఆ ఒక్క పువ్వు నన్ను బాగా ఆకర్షించింది, అందుకే వీడియో తీశాను అనమాట. ఇవి నవగ్రహాలకి అది నాగు వీడియోస్ తీసుకుంటుంది. అలాగే ధ్వజస్తంభం, శిఖరం నుంచి పాదం వరకు దర్శించుకోవాలంటారు కదా ధ్వజస్తంభాన్ని. పాదదర్శనం పాపనాశనం, శిఖర దర్శనం చింతనాశనం అని అంటారు. అందుకని చెప్పేసి మేము దర్శించుకున్నాం, మీరు కూడా దర్శించుకుంటారని వీడియో అయితే తీశాను. వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే వర్షం పడుతూనే ఉంటుంది కదా. అప్పుడైతే వర్షం లేదు, కానీ చల్లగా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న తుప్పర్లు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. అందుకే చాలా పీస్ఫుల్గా ఉంది.
ఇకపోతే ఇది శివాలయం ప్రాంగణం అనమాట అండి. అదిగోండి లోపలైతే అర్చక స్వాములు పూజ చేస్తున్నారు. కొద్దిగా అలా జూమ్ చేశానంతే. మీకు కనిపిస్తుందా? నాకైతే కనిపించట్లేదు, కళ్ళజోడు పెట్టుకున్నా కానీ ఈ మధ్య అసలు కనిపించట్లేదండి. ఫోన్ వాడడం ఎక్కువైన దానివల్ల ఏంటో తెలియదు కానీ చూపైతే కొంచెం మందగించిందనే చెప్పాలి. అలా చుట్టూతా తిరుగుతూ వీడియోలు తీసేసుకుంటున్నాం పెద్ద ప్రొఫెషనల్స్ లాగా మేమిద్దరం. అలాగా ఆలయ ప్రాంగణం చుట్టూతా అలాగా వినాయక స్వామివారు, దక్షిణామూర్తి స్వామివారు అలా చుట్టూతా విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి కూడా సరదాగా మీరందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారని వీడియో అయితే తీశాను అనమాట. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, బోళా శంకర్ భగవానికి జై అనుకుంటూ వీడియోస్ అయితే తీసేసుకున్నాము ఇద్దరమును. అదిగోండి వినాయక స్వామివారు, నైస్ కదా. ఈయన దక్షిణామూర్తి స్వామివారు. ఇకపోతే నేను వీడియో తీసుకుంటుంటే నాకు వీడియో తీస్తుంది ఈ అమ్మాయి నాగేశ్వరి. అదిగోండి తను కూడా వీడియోస్ తీసే పనిలోనే ఉందన్నమాట. అలా ఇద్దరు వీడియోస్ తీసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ప్రదక్షిణలు అవి చేసుకొని చుట్టూతా అన్నీ తిరిగి, అంటే అమ్మాయికి చూపించాలని అవన్నీ నేను చూసినవే ఎప్పుడూ వెళ్ళేదే, తనకి చూపించాలని చెప్పేసి అవన్నీ తిరిగి అవన్నీ తనకి చూపించి అప్పుడు ఇంటికి రావడం జరిగిందనమాట. మా వారైతే వెళ్ళిపోయారు, పొలానికి వెళ్ళి పని ఉందని చెప్పేసి ఆయన పంపించేసి మేము వెనకాల వచ్చామన్నమాట. లేదు అంటే ఎప్పుడు ఇలా హడావిడిగా తీసుకెళ్తారు, హడావిడిగా తీసుకొచ్చేస్తారండి. చక్కగా ఇద్దరు వీడియోస్ తీసుకుంటూ చాలాసేపే టైం స్పెండ్ చేసాం. మాకు ఇష్టం వచ్చినంత టైం ఉన్నాం అనమాట. మా వారు వెళ్ళిపోవడం వల్ల ఆయన ఉండుంటే ఇంతసేపు కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. జస్ట్ ఇలా కూర్చోవాలండి గుడికి వచ్చినప్పుడు, అంటే జస్ట్ ఇలా కూర్చుంటారండి, అలా లేచిపోతారు. నడు నడు అంటారనమాట. అది విషయం. ఇకపోతే అది ఇంత శివాలయం ప్రాంగణం. పాప చూడండి వచ్చి ఉయ్యాలు ఊపుతోంది. పిల్లలు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా, పాప అయితే ఉయ్యాలు ఊపుతుంది అనమాట. అది స్వామివారి పుష్పయాగానికి వాడే ఉయ్యాల అనుకుంటాను. పుష్పయాగం చేసేటప్పుడు ఉయ్యాల్లో పడుకోబెడతారు కదా. అలాగే శివాలయం ప్రాంగణంలో ఈ పనస చెట్టు కూడా మమ్మల్ని బాగా ఆకర్షించింది. చాలా కాయలు ఉన్నాయండి. ఇలా కిందే కాదు పైన కొమ్మల్లో కూడా ఉన్నాయి. మీకు చూపించాలని ప్రయత్నించాను, మరి బాగా కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు. చాలా కాయలు అయితే కాసింది పనస చెట్టు, చాలా బాగుంది. అందుకే మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీశాను. లేకపోతే చుట్టూ ప్రాంగణం అయితే అలా ఉందన్నమాట. శివాలయం చుట్టూ ఎలాగూ చల్లని వాతావరణం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అది ఒక పెద్ద రావి చెట్టు మొదలు అనమాట అండి. చుట్టూతా కూడా అది కట్టేసి ఉంచారు. చక్కగా ఎండప్పుడు అందరూ కూర్చొని సేద తీరడానికి చాలా బాగుంది. అది కూడా నేను వీడియో తీశాను, అందుకే మీరు చూస్తారని. ఇకపోతే చెప్పాను కదండి చుట్టూతా శివాలయం ప్రాంగణం అలా ఉందన్నమాట. నాకు వీలైనంతలో తీశాను. చూడండి, ఓం నమ శివాయ అనుకుంటూ చూడండి. అందరికీ మంచి జరుగుతుంది, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చల్లగా ఆశీర్వదించి శివయ్య న్యాయబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా సరే అందరి కోరికలు తీర్చి తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో అయితే తీశానన్నమాట. మీరందరూ చూసేయండి. మా ఊరు పక్కన, మా తాటిపత్తి గ్రామం పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో తొలి తిరుపతి అనే గ్రామంలో ఉన్న శివాలయం ఇదన్నమాట. ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి కూడా వెళ్ళిపోదాం, అది కూడా చూపిస్తాను. అలాగే తొలి తిరుపతి గుడి యొక్క విశిష్టత ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకోండి. అలాగే వీలున్నప్పుడు తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు ఆశీస్సులు పొంది అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి కూడా అడిగేస్తున్నానండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ టెంపుల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూస్తారు. వీలుంటే విజిట్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇదంతా శివాలయం ప్రాంగణంలో ఇలాగ జమ్మి చెట్టు ఉన్నదండి. ఆ జమ్మి చెట్టుకు కూడా నమస్కరించుకున్నాం నాకు నేను. అయితే అలా చేయాలా అమ్మా అని మీరు అడగచ్చు. అక్కడ వచ్చిన వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మేము కూడా అదే చేస్తాం అన్నమాట. నిజానికి
నేను ఇలాంటివి పెద్ద పట్టింపులు ఎక్కువ పట్టింపులు అయితే ఏమీ పెట్టేసుకోనండి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా నా వీడియోస్లో, మనసు అర్పించి అర్చించుకోవాలని మెలిసి టెంపుల్కి వెళ్ళినప్పుడైనా కనీసం ఆ భగవన్ నామస్మరణలో ఎటువంటి వాటిపైకి ఎలాంటి వాటివైపుకి దృష్టి వెళ్లకుండా హ్యాపీగా స్వామి సన్నిధిలో స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలు అనేది నా సిద్ధాంతం. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మనసు అర్పించి అర్చించుకోవాలి అని చెప్పేసి. అతిగా అది చేయడం ఇది చేయడం అనేది నేనైతే పెద్దగా చేయనులేండి. ఇది వచ్చి ఇంకా ఆ టెంపుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు శృంగార వల్లభ స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం. అక్కడ ఇలాగా బోర్డు ఉందనమాట. ఈ మధ్యన కళ్యాణం జరిగింది కదా, వైశాఖ పౌర్ణమికి ఏకాదశిగా కళ్యాణం జరుగుతుందండి. అప్పుడు వేసిన ఫ్లెక్సీ అనుకుంటా అది. ఇది వచ్చేసి పైన బోర్డు. ఇకపోతే శృంగార వల్లభ స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ విశిష్టత గురించి రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే లెంతీగా అనిపిస్తుంది వీడియో, మళ్ళీ చాలామంది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా చూడాలా, ఇంత లెంతీగా ఉంది వీడియో అనుకున్న వాళ్ళు, అందుకని ఇప్పటికిప్పుడే ఐడియా వచ్చిందనమాట. ఈ టెంపుల్ విశిష్టత గురించి రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవాళకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వెంకటేశ్వర స్వామి వారి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. మరి ఏమనుకోవద్దు, ముందుగా ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.